మసాలా పాప్‌కార్న్ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత కప్పు మొక్కజొన్న గింజలేసుకొని స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని 4, 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 4, 5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఒక 2, 3 నిమిషాల తర్వాత ఇలా పాప్‌కార్న్స్‌లా తయారవుతాయి. మీరు స్టవ్ మీద పెట్టుకునే ప్యాన్ అనేది మందంగా ఉండాలి. లేకపోతే గనక మాడిపోతుంది. అలాగే మీరు కావాలంటే కుక్కర్‌లోనే సరే పాప్‌కార్న్స్‌ని తయారు చేసుకోవచ్చు. ఒక 4, 5 నిమిషాల తర్వాత ఇలా మొత్తం అన్నీ పాప్‌కార్న్స్ రెడీ అవుతాయి. ఇలా పాప్‌కార్న్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బటర్ ఏసుకోవాలి. బటర్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్టు, పావు టీ స్పూన్ గరం మసాలా ఏసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బటర్ వేడి చేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్‌లోనే పెట్టుకోవాలి. తర్వాత పాప్‌కార్న్ ఏసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ మసాలాలన్నీ పాప్‌కార్న్ పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది బావుంటుంది.